వాక్య భాగంలోనికి వెళ్దాం ఇప్పుడు. हाँ वचन में जा रहे हैं हम लोग. చదువు 2వ అధ్యాయం మొదటి వచనం, 2nd chapter and 1st word. ఎఫెసీస్, బుక్ ఆఫ్ ఎఫెసీస్. మీ అపరాధముల చేతను పాపముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు. చల్ పిల్లరా, దేవుడు మనల్ని బ్రతికించడానికి వచ్చాడు. ఆయన प्रिय प्रभु का बच्चे, हमको जिंदा करने के लिए आया है. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. राज्य खड़ा करने के लिए आया है. ఆయన ఒక రాజ్యానికి నేతగా ఉండడానికి రాలేదు. एक राज्य को ये नेतागा ఆయన దేవుడు అనిపించుకోవడానికి రాలేదు. वो भगवान बोलने के लिए नहीं आया है. ఆయన దేవుడిని నన్ను మొక్కండి అని అనడానికి రాలేదు. ఆయన ये मैं प्रभु है, मेरे को ये करो, पूजा करो, पाठ करो. ఆయన చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి వచ్చాడు. ఆయన जीवित नहीं है, जिंदा नहीं है, मरने वाला को उठाने के लिए आया है. ఆయన కన్నీటిని తోడడానికి వచ్చాడు. ఆయన आंसू को पोंछने के लिए आया है. నీ ఘనతను తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన तेरे को महिमा करने के लिए आया है. అవమానానికి బదులుగా ఘనత ఇవ్వడానికి వచ్చాడు. ఆయన इज्जत देने के लिए आया है. ఆయన పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. ఆయన जहाँ गिरा है वहाँ उठाने के लिए. కన్నీటికి బదులుగా నాట్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన आंसू के बजाय तेरा आंसू आनंद से भरने के लिए. నువ్వు బలహీనతగా ఉంటే నీకు బలం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ताकत नहीं है, तेरे को ताकत देने के लिए आया. నువ్వు పేదరికంలో ఉంటే ఐశ్వర్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన गरीब में है, तेरे को ऐश्वर्य, तेरे को पैसा वाला बनाने के लिए आया है. క్రైస్తవులు అనుకుంటారు మేము ఎప్పుడు పేదవాళ్ళంగానే బిచ్చగాళ్ళగానే ఉంటాం అనుకుంటున్నారు. हम हमेशा गरीब सोचते हैं, लेकिन మేము ఎప్పుడు ప్రాబ్లమ్స్ గుండా వెళ్ళాలనుకుంటున్నారు. కాదు, हम हमेशा प्रॉब्लम है, हम बोझ है, लेकिन वैसा नहीं रखना है. పేదవాళ్ళుగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆయన गरीब से जैसे रखने के लिए नहीं देख नहीं पाता है. ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఆయన తన దానం వల్ల దారిద్రుడు కావాలని మన కొరకు వచ్చాడు. ఆయన पैसा वाला है, वो बहुत सारा ये है, उसका ऐश्वर्य है, वो उसको देने के लिए आया. ఆయన శ్రీమంతుడైన దేవుడు దారిద్రుడిగా వచ్చినాడు భూమి మీదకి. वो बहुत राजा जैसा है, लेकिन हमारे लिए क्या हो गया, दारिद्र से करके मतलब और कमी होके आया है, नीचे होके आया है. ఆయన సాధారణంగా మామూలుగా 33 సంవత్సరాల భూమి మీద నడవడానికి రాలేదండి. वो ऐसे करने के लिए नहीं आया है. ఆయన షో పార్టీ ఇవ్వడానికి రాలేదు. ఆయన वो ऐसा दिखाने के लिए, दिखावट के लिए नहीं आया है. ఆయన ఒక ఉద్దేశంతో వచ్చాడు భూమి మీదకి. एक उद्देश्य से आया है, एक पर्पस से आया है, एक प्लान से आया है. ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికతో వచ్చాడు. ఆయన एक प्लान है, वो प्लान को पूरा करने के लिए आया है. ఆయన ప్లాన్ లో ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. उसका प्लान में एक बात में बात करना चाहता हूं. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం, మొదటి కొరింథీయులకు, ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్, 15th chapter and verse 58. 15th chapter and word 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై ఉండు. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండండి. प्रभु का काम पे हमेशा ध्यान से रहो. ఆయన సన్నిధానంలో ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండండి. उनका जगह में हमेशा ध्यान से रहो. ఆసక్తితో ఆరాధించండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, ध्यान से आराधना करो, महिमा करो. ఆసక్తితో దేవుని కార్యాలు ఎదురు చూడండి. हमेशा ध्यान से उनका महिमा, उनका आश्चर्य से वो देखने के लिए खड़े हो जाए. మీరు ఏ పని చేసినా సరే ఆసక్తితో చేయండి. जो भी कर रहे काम, वो काम को ना एकदम ध्यान से करो. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విస్తరింపజేస్తాడు. प्रभु एकदम एक समय खड़ा कर देगा. ఆయన శ్రీమంతుడై ఉన్నాడు వాక్యములో. वो राजा है. ఆయన ధనవంతుడై ఉన్నాడు వాక్యములో. पैसा वाला है. సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది రాయబడి ఉంది వాక్యములో. उसके पास बहुत सारे डॉलर है. సమస్తం ఆయన స్వాధీనంలో రాయబడి ఉంది. पूरा उसका स्वाधीन में है, उसके पास है. సకల సంపదలు ఆయన చేతిలో వశమై ఉన్నవని రాయబడి ఉంది. हाथ में हर ब्लेसिंग है, हर ये है. ఆయన సకల సంపదలకు నిలయమని రాయబడి ఉంది ఆయన చేతిలో. हाथ में बहुत सारा है. భూమి ఆయనది, ఆకాశం ఆయనది. और जमीन और नीचे जो भी है उसी భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి వనరులు ఆయనవై ఉన్నవి. आसमान में और क्या जमीन में जो भी है उन्हीं का है. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి వాక్యం దగ్గరికి వెళ్దాం. చూడండి త్వరగా वचन के पास అపోస్తలుడు పౌలు अपोस्तल కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం
సెకండ్ లెటర్ 8వ అధ్యాయము 8th చాప్టర్ 9th వర్డ్ 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ధనవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తాం. ఆయన ఎవరై ఉన్నారు? वो ना एकदम से राजा है, पैसा वाला है, डॉलर है, उसके पास जो नहीं है बोलने के लिए नहीं है. ఆయన పశువులశాలలో పుట్టాడు కదా, పేదోడు అనుకున్నాడు అందరూ. वो ना थोड़ा सा गरीब का क्या परिवार में पैदा हुआ. ఆయన తల్లి మరియ గర్భము దాల్చినప్పుడు ఆ యొక్క ప్రసవ దినాలు నిండినప్పుడు ఆయనకు పశువుల శాలలో ప్రసవించింది కనుక ఆయన దరిద్రుడు అనుకున్నది లోకం. क्या सोचे है ये ना ऐसा परिवार में पैदा, ऐसा जगह में पैदा हुआ, ये ना ये कुछ नहीं है, उसके अंदर कुछ ताकत नहीं है. ఆయన ఏమీ లేని దిక్కుమాలిన జీవితంలో అనగా దిక్కుమాలిన పరిస్థితుల్లో ఎవరికి దిక్కు లేనటువంటి వారు ఎలాగుంటారో అలాంటి స్థితిలో ప్రసవించింది కనుక అలాంటి వారు దేవుడు అనుకుంటుంది లోకం. वो क्या सोच रहे हैं प्रभु को, क्या सोच रहे लोगों, वो कुछ भी नहीं, उसके ताकत नहीं, उसके पास कुछ भी नहीं, ऐसा जगह में पैदा हुआ, ऐसा परिवार में पैदा, उसके पास कुछ नहीं सोच रहे हैं. అందరూ అనుకుంటున్నారు పేదవాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తారు, పేదవాళ్ళ దేవుడు, తక్కువ కులాల దేవుడు అనుకుంటున్నారు లోకం. गरीब के पास जाता है, गरीब के पास वो जाता है, रहता है, वो गरीब का प्रभु है सोच रहे हैं. ఆయన పేదవాళ్ళ కొరకు వచ్చాడు కానీ పేదవాళ్ళు ఉంచడం కొరకు రాదు, ఆ పేదవాళ్ళు ధనవంతులు చేయడానికి వచ్చాడు ఆయన. और वो गरीब के पास आया है लेकिन गरीब का चीज नहीं रखेगा, गरीब को हटाने के लिए आया है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలో ఉండిపోవాలని, నీ పేదరికలు ఉండిపోవాలని ఆయన రాలేదు. అలాగ అనుకుంటే దేవుడే అవసరం లేదు. यस, और उसको वो तू गरीब है, वो गरीब में रहना है, गरीब में मरना है बोल के नहीं आया है, तेरे को खड़ा करने के लिए, तेरे को महिमा करने के लिए. కీర్తనకారుడు అంటున్నాడు పేదలు దరిద్రులు పెంటకు పైకి లేవనెత్తువాడు ఆయన రాయబడి ఉంది. कीर्तन भजन सिंह में बोल रहे हैं वो गंदा में रहने वाला, वो गंदा ये में रहने वाला, कीचड़ में रहने वाला, उठाने के लिए आया वाला, पैसा का హల్లెలూయా बनाने के लिए आया है. పెంట కుప్ప మీద ఉన్న నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలనుకుని వచ్చాడు ఆయన. रहने वालों को भी ऊपर खड़ा कर. ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉండాలని రాలేదు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని వచ్చాడు. ऐश्वर्य से, वो पैसा से रहना, ये ऐसा रहना बोल के नहीं आया, तुझको करने के लिए आया है. ఆయన సింహాసనము ధవల వర్ణమయమైన సింహాసనం మీద ఉన్నవాడు, ఆయన ఏమీ లేనివాడుగా నీ కోసం నా కోసం వచ్చాడు. हाँ, उसको जो भी कुछ भी नहीं है सोच रहे, लेकिन वो सिंहासन पे आसीन से आके आ गई है हमारा बीच में. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. క్రైస్తవ జనాంగమా, प्रिय क्राइस्ट बच्चे, ఓ దేవుని ప్రజలారా వినండి. प्रभु का बच्चे सुनो. నీవు ఏదో మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, వింటున్నావు అంటే నీ జీవితంలో ఎన్నడూ ఐశ్వర్యాన్ని చూడలేవు. हाँ, कोई फॉर्मेलिटी, ये तो मतलब क्या है, मंदिर जा रहे हैं, गाना गा रहे हैं, संडे जा रहे हैं, बस हो गया, ऐसा नहीं आना है. ఏదో వచ్చాం విన్నాం వెళ్ళాం కాదు. कोई सुना है, कुछ सुने नहीं है, हो गया बस आज संडे है बोल के ऐसा नहीं आना है. వచ్చామా విన్నామా వెళ్ళామా కాదు. सुने हैं, देखे हैं बोल के नहीं जाना है. వచ్చామా విన్నామా పొందుకున్నామా అన్నదే సమస్య. आया है, देखे है, पाना है, ब्लेस होए बोल के आना, रहना. హల్లెలూయా, हालेलुया. దేవుని ప్రజలారా మీరు ఐశ్వర్యవంతులు కావాలని, हाँ, तुझको बड़ा करने के लिए, మీరు ధనవంతులు కావాలని, राजा जैसे जीने के लिए एक मौका देने के लिए आया है. ఓ మీరు ధనవంతులు కావాలని. हाँ, वो तुझे पैसा वाला, डॉलर वाला, सब कुछ जैसा ऐसा खड़े करने के लिए आया है. డబ్బులు అవసరం లేని వాళ్ళు చెయ్యొద్దండి. पैसा जरूरत नहीं वाले हाथ उठाओ. డబ్బులు అవసరం లేని వాళ్ళు చెయ్యొద్దండి. पैसा जरूरत नहीं है, मेरे को जरूरत नहीं है बोलने वाला हाथ उठाओ. డ్యూటీకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు అయ్యా సంతోష్? पैसा में परमात्मा है. हाँ, ड्यूटी में क्यों जाते हैं? ఎందుకు వెళ్తున్నారు డ్యూటీలకి? काम पे क्यों जाते हैं? 4 ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నావు? क्यों 4 बजे ఉదయం 5 గంటలు లేచి పనికి ఎందుకు వెళ్తున్నావు? सुबह 5 बजे चले जाते? ఓ సాయంకాలం దాకా ఎందుకు కష్టపడుతున్నావు? तक रहेंगे? ఓ పిల్లలు లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, బంధువులు లేదు, పండగ లేదు, పబ్బం లేదు. त्योहार नहीं, कुछ नहीं, क्यों चले जा रहे? ఓ నో పండగ నో పబ్బం. हाँ, क्यों त्योहार नहीं, ये नहीं, वो नहीं बोल के. ओ पैसा के साथ से रहते हैं, पैसा के साथ से घूम रहे हैं. Yes, पैसा के साथ. అంతేనా? కరెక్టే చెప్పానా లేదా? హల్లెలూయా. हालेलुया, పైసా ఎటు వెళ్తుందో మనిషి అటు వెళ్తా ఉంటాడు. हालेलुया. पैसा जहाँ जाएगा पैसा इंसान उधर जाते रहता है. ఓ డబ్బు ఎటు వెళ్తుందో మనిషి అటు వెళ్తా ఉంటుంటది. पैसा जहाँ रहेगा वहीं पर इंसान जाता है. బైబిల్ ఏం చెప్తుందంటే बाइबल कह रहे हैं, నీ ధనం ఎక్కడ ఉండే హృదయం ఎక్కడ ఉండను. हाँ, तेरा पैसा जहाँ रहेगा तेरा क्या मन మన వదిరే.
కిదరే ఉదరే. पैसे जहाँ है उधर ही है तेरे मन, డబ్బు ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉంటది. जहाँ पैसा है वहीं पर मन रहेगा. ఇంట్లో పోయిన వారం వాక్యం 10వ తెద్దాం అనుకున్నావు, ఈ రోజు వచ్చినప్పటికి 10వ పక్కన పెట్టి వచ్చావు. घर में सोचेंगे 10% प्रभु को देना है, वो सोच के बोलेंगे करेंगे लेकिन दे వాక్యం విన్నప్పుడు ఎలాగైనా కానుక ఇచ్చాలనుకుంటున్నావు, 15 సంవత్సరాలు బట్టి తీసుకొచ్చినప్పుడు మాత్రమే చేయి రావట్లేదు. हालेलुया. तो वचन सुनते हैं, वचन सुन के और क्या दान डालेंगे, सोचेंगे बहुत सारा डालेंगे लेकिन डालते नहीं है. ధనం వెనకట్లే వెళ్తూ ఉంటుంటాం. पैसे के पीछे जाते हैं. ఎందుకు వెళ్తూ ఉంటాం అంటే అది మనల్ని పైకి ఎత్తుతుంది అనుకుంటాం. क्योंकि जाते हैं वो बड़ा करेगा, అది ఉంటే ప్రజలు మనల్ని పైకి ఎత్తుతారు అనుకుంటాం. बड़ा करेगा बोल के. అది ఉంటే కారు కొందాం అనుకుంటాం. तो कार कर सकते, అది ఉంటే డూప్లెక్స్ ఇల్లు ఉంటాం అనుకుంటున్నావు. डुप्लेक्स हाउस बना सकते हैं. ఓ డబ్బులు ఉంటే సౌఖ్యంగా ఉంటాం అనుకుంటున్నావు. पैसा रहने से बहुत अच्छा रहेंगे. డబ్బులు ఉంటే అన్ని నా దగ్గర ఉంటాయి అనుకుంటున్నావు. पैसा रहने से सब रहेगा, मेरे को सब कुछ है. డబ్బు ఉంటే బంగారం ఉంటది, గౌరవం ఉంటది, ఘనత ఉంటది అనుకుంటున్నావు. पैसा रहने से सोना रहेगा, नाम रहेगा. డబ్బు లేకే నా బ్రతుకంతా ఏడు బతుకులాగా ఉంది అనుకుంటున్నావు. इसीलिए मेरा वही प्रॉब्लम ऐसे, मेरे नसीब ऐसे है. డబ్బు వెనకాతలు వెళ్తున్నావు. पैसे के पीछे जाते रहते. ఇస్కరియోతు యూదా డబ్బు వెనకాతలు వెళ్ళాడు. इस्करियोत यूदा पैसे के पीछे गए थे. He didn't receive anything. ఆయన ఏం పొందుకోలేకపోయినాడు. वो कुछ नहीं ले पाया. గెహాజీ డబ్బు వెనకాతలు వెళ్ళాడు. गेहाजी भी पैसे के पीछे गया है. ఓ ఫైనల్ he didn't receive anything. ఫైనల్ గా ఏమీ పొందుకోలేదు. कुछ भी वो नहीं उसको. హల్లెలూయా హల్లెలూయా. 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 కయీన్ कयीन ఏదో మిగులుతుంది అనుకున్నాడు, बचेगा सोचा है, దేవునికి దూరంగా అయ్యాడు, प्रभु को दूर हो गया है, ఏమీ మిగలలేదు. कुछ भी बचा नहीं. నేను ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెట్ बताऊंगी. ఎవరినైనా మీరు ప్రేమించారా? बताऊंगा. సారీ, నేనేంటంటున్నానంటే बताऊंगी అంటే ఆడపిల్ల, बताऊंगा అంటే మగడు, बताऊंगी అని సారీ అంటున్నాను. ఆహాహా. అంటే ఓకే. మీరు ఎవరినైనా ప్రేమించారా? कोई प्यार किए है? అమ్మా, प्यार किए है? किसी को प्यार किए है? మీరు మనుషుల్ని ప్రేమించరు, దేవుణ్ణి ప్రేమించరు. हाँ, आप लोग इंसान को प्यार नहीं करेगा, प्रभु को प्यार नहीं करेगा. ఓన్లీ ప్రేమ, ధనం, ధనం, బంగారం, ధనం, డబ్బు, हमेशा प्यार और डॉलर और पैसा और ये. హల్లెలూయా. हालेलुया. ఎక్కడున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. यहाँ रहने वाला प्रभु को महिमा करो. ఎవరినైనా ప్రేమించారా లేదని అడుగుతున్నాను. మీరు చెప్పరని సంగతి నాకు తెలుసు, చెప్తే మా మొక్కను చూడరని సంగతి కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. किसी को प्यार కానీ दे रहे हैं. కానీ ఎక్కడో ఎప్పుడో ఏదో ఒకలాగా ఒక తప్పుడుకి వేసారని సంగతి అయితే నాకు 100% తెలుసు. हाँ, तो ఓకే, అది పక్కన పెడదాం. हाँ, ఓకే. ఎప్పుడైనా ప్రేమిస్తున్నాను అంటే ఆడు టెక్ చేస్తూ ఉంటాడు. हाँ, प्यार करेंगे बोलने से नखरा दिखाते हैं. నకరా దికారే. అదే గెట్అవుట్ అన్నాం అనుకో, वही गेट आउट बोलेंगे तो గెట్అవుట్ అన్నాం అనుకో, भाग बोले. అనుకో నీ వెనకట్లు వస్తుంది. हाँ, रुको 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 बोल के पीछे आते हैं. అవునా కదా? प्यार करेंगे, सुन, అందుకే మీరు ఆడలు ఏం చేస్తారంటే प्यार అట్ట 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 ఆడుతూ ఉంటుంటారు. मतलब बोल रहे हैं प्यार करेंगे, प्यार उनको विश्वास नहीं करते हैं, जो धोखा देते हैं उनके पास जाते हैं. ఆడవాళ్ళందరూ ఇదే ట్రిక్ వాడతారు. हाँ, लड़की लोग ऐसी है, लड़कियाँ ऐसा वाला, मतलब लड़कियाँ ना ये वाला सीक्रेट उनको बनाते हैं. ఊరిస్తా ఉంటారు. हाँ, उनको लालच दिखाते रहते हैं. ఊరిస్తా ఉంటారు, लड़कियाँ बोलते हैं. ఊరిస్తా ఉంటారు. అప్పుడు మనోడు కుక్క పిల్లగా వెనకాతలు వెళ్తా हाँ, ఉంటాడు. तब ना वो क्या लड़का तब पीछे कुत्ता के जैसे घूमते रहेंगे, क्योंकि हम लोग नहीं छोड़ते, मतलब नखरा दिखाएंगे तब. డబ్బు ఏం చేస్తా అంటే నేను ఊరిస్తా ఉంటాను. हाँ, पैसा क्या करता है? డబ్బు నేను ఊరిస్తా ఉంటాను. दिखाता है, लालच दिखाते हैं. पैसा డబ్బు నేను ఊరిస్తా ఉంటాను, నువ్వు దాని వెనకాతలు వెళ్తావు. लालच दिखाता है. డబ్బు నేను ఊరిస్తావు, నువ్వు దాని వెనకాతలు लालच వెళ్తావు. दिखाता है. కానీ దేవుడు ఊరించుడు, ఆయన నిన్ను రమ్మని हाँ, పిలుస్తాడు. लेकिन प्रभु लालच नहीं दिखाता है. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఊరించి గిరగిర తిప్పి ఒక దగ్గర కూర్చోబెడతాడు. అదే तेरे को लालच दिखा दिखा के ना एक जगह में बैठ दे. నా ప్రభావం చేయడం, నువ్వు రా, నీ దగ్గరకు వస్తాను అంటాడు ఆయన. प्रभु ऐसा नहीं. हाँ, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను అంటాడు ఆయన. देखो देखो देखो. నువ్వు నా దగ్గరికి రా, నేను ఇమ్మీడియట్ గా నీ దగ్గరకు मेरे వస్తాను. पास आओ, तेरे पास आ जा. నువ్వు ఇమ్మీడియట్ గా అడుగు, నేను ఇమ్మీడియట్ జవాబిస్తాను. कभी पूछ, तेरे को अभी कभी को दे दे. నా ప్రభు ఊరించడు 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 ఏడిపించడు ఆయన. हाँ, मेरा प्रभु ऐसा लालच दिखाने वाला प्रभु नहीं है. ఊరటిస్తా ఉంటాడు ఆయన. हाँ, वो हमेशा हमको खड़ा करने के लिए, హల్లెలూయా. देने के लिए, हमको बड़ा करने के लिए देखते रहे. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉన్నాడు ఆయన. वो प्रभु है, वो डॉलर है, वो पैसा है, वो सब कुछ है उसके पास. చూడండి వాక్యం చూడండి. वचन देखो.
కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా हालेलुया. మీ నిమిత్తము దరిద్రుడాయను. हमारे वजह से वो दारिद्रता हो रहा है. ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. हाँ, वो मर के दरिद्रता మన కొరకు నేల మీదకి దిగొచ్చాడు. हमारे लिए नीचे आ गए. మన కొరకు పశువుశాలలో పుట్టాడు. हमारे लिए वो जगह में पैदा हुआ है. మన కొరకు గాయపరచబడ్డాడు. हमारे लिए वो ना क्या एकदम से क्या वो मरा है, मतलब मारा है. మన కొరకు అవమానించబడ్డాడు. हमारे लिए वो ना एकदम से नीचे झुकाया. మన కొరకు గాయపరచబడ్డాడు. हमारे लिए वो तकलीफ उठाया. జాగ్రత్తగా వాక్యం వినండి. జాగ్రత్త వాక్యం వినండి. वचन सुनो. అతడు ధనవంతుడే ఉండి हाँ, वो पैसा वाला होके మన నిమిత్తము దారిద్రుడాయను. वो हमारे लिए वो ना नीचे हो गया है. జాగ్రత్తగా వినండి ప్రియులారా. हालेलुया. ఆ డోర్ వేయొచ్చు కదా, కనబడుతుంది. हालेलुया. అస్సలు మీరు అమ్మనస్సులే కానీ అస్సలు యాక్టివ్గా ఉండరు ఈ మధ్యలో. हालेलुया. ఆ పిల్ల చూడండి, ఒక్క నిమిషం పాటిస్తే తక్క 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 పాడి కనిపించింది. हालेलुया. हालेलुया. అలా ఉండాలి. ఏంటి మైండ్ అంతా ఎక్కడో ఖరాబ్ చేసుకుని జీవితంలో మందులు ఖరాబ్ అయిపోయింది. మీకు ఎవరి కాలం బుర్ర అంతా ఖరాబ్ అయిపోయింది. దయచేసి దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూడండి. దేవుని వైపు, ప్రభు के వైపు హల్లెలూయా. ఒక तरह देखो. జాగ్రత్త వినండి. ఆయన ధనవంతుడై ఉండి वो पैसा वाला होके, ఆయన శ్రీమంతుడై ఉండి वो बड़ा राजा होके, ఆ శ్రీమంతుడు దారిద్రుడయ్యాడు. वो राजा एकदम से वो ఆ శ్రీమంతుడు పేదవాడయ్యాడు. वो राजा वो क्या गरीब हो गया है. ఆ శ్రీమంతుడు ధనాన్ని విడిచిపెట్టాడు. हाँ, वो पैसा सब कुछ छोड़ के वो गरीब उठा रहा ఆ है. శ్రీమంతుడు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. हाँ, वो राजा वो पैसा को छोड़ के सब छोड़ के वो ना नीचे हो गया है. నీ కొరకు విడిచిపెట్టాడు. हाँ, वो सब तेरे लिए, ఆ ధనం నీ కొరకు విడిచిపెట్టాడు. ఆయన सब अपने लिए, ఐశ్వర్యం నీ కొరకు విడిచిపెట్టాడు. ఆయన सब अपने लिए, ఆయన సౌందర్యం నీ కొరకు విడిచిపెట్టాడు. ఆయన छोड़ के अपने लिए आ गया. ఆయన పరిశుద్ధతను సైతం నీ కొరకు విడిచిపెట్టాడు. वो ఆయన सुंदरता भी छोड़ के अपने लिए आ गया. ఆయన ఆయన ఆయనగా ఉండాలనుకోలేదు, ఆయన నీలో ఉండాలనుకున్నాడు. ఆయన जैसे वैसे रहने के लिए नहीं है, था नहीं था उसका मन में. నీవు ఆయన దగ్గరకు వచ్చి కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు అంటే वो उनके पास आके भी आप एकदम से प्रॉब्लम में चल रहे हैं. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా అదే బలహీనతలో ఉన్నావంటే आप उनके पास आके भी आप एकदम से नसीब खराब होके है. అర్థము లేని విశ్వాస యాత్రది. हाँ, जो मतलब नहीं है हमारा विश्वास. ఆ భక్తి అర్థం లేని భక్తి అది. हाँ, हमारा भक्ति ना मतलब नहीं है. అంధకారంలో నడుస్తున్న భక్తి అది. अंधेरे में है, हमारा अंधकार में है. పిల్లలు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత हाँ, उनके पास आने के बाद ఆయన వాక్యం చెప్తా ఉంది, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఆయన वचन बोल रहे हैं, वो ना एकदम सब कुछ छोड़ के तेरे लिए खड़े होने के लिए, बड़ा करने के लिए, पैसा देने के लिए, डॉलर देने के लिए, महिमा करने के నీ लिए. నిమిత్తము నీ వారు దరిద్రులు అవరు. हाँ, నీ నిమిత్తం నీ కొరకు నీ వారు ఏమి చేయరు గాని हाँ, तेरे लिए कोई कुछ नहीं करते है, तेरे लोग कुछ नहीं करते, लेकिन वो करने के लिए आया है. నీ నిమిత్తం కన్నవారుగా నువ్వు కన్నవారుగా నీ కొరకు ఏది చేయరు. हाँ, तेरे माँ बाप भी कुछ भी नहीं कर, भाई बहन भी कुछ भी, वो करने के लिए आया है. కానీ నేను ప్రకటిస్తున్నా, ప్రభు నీ నిమిత్తం నా నిమిత్తము రిక్తుడుగా చేయబడ్డాడు. ఆయన मैं प्रचार करने वाला प्रभु, वो राजा जिंदा प्रभु है. ఆయన ఏమీ లేనివాడుగా చేయబడినాడు. वो कुछ भी नहीं जैसा आ गए, దారిద్రుడిగా చేయబడ్డాడు. वो दारिद्र है, దిగంబరుడుగా చేయబడ్డాడు. वो नीचे हो गया, వెలివేయబడిన వాడుగా చేయబడ్డాడు. हटाने वाले जैसे हो गया है. ఉమ్మివేయబడిన వాడుగా చేయబడ్డాడు. ఆయన हटने वाला प्रभु ऐसा తృణీకరించబడిన వాడుగా చేయబడ్డాడు. ఆయన मतलब उसको हटा, मतलब ఆయన వెలివేయబడిన వాడుగా చేయబడ్డాడు. ఆయన एकदम से ये हो गया, नीचे हो गया है. మనందరి అతిక్రమణ పడిపోయిందంట. हाँ, हमारे वजह से वो ना नीचे गिरा है, पड़ा है. మన పాప దోషము ఆయన మీద బలముగా పడింది. हमारा पाप उनके ऊपर डाल लिया है. ఆయన దాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన वो सहने के लिए, वो पसंद इच्छा करने के ఆ యొక్క శాప భారాన్ని పాప భారాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన लिए, शाप को पाप को वो पाने के लिए तेरे लिए खड़े हो गया है. నీవు భరించలేవని ఆ భారాన్ని అతడు భరిస్తా सहन ఇష్టపడతావు. नहीं सकती है, इसीलिए मैं आ गई बोल के बोल रहा है. నీవు ఆ శిలువ మరణం మీద నువ్వు ఉండలేవని నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శిలువ రాణి మీదకి ఎక్కినాడు. ఆయన तू नहीं कर पाएगा, वो नहीं कर पाएगा बोल के वो क्रूस चढ़ने के लिए तैयारी हो गया है. ఆయన ప్రతి దుర్గంధాన్ని అనిపించాడు.
అనిపించినాడో నువ్వు నేను అనిపించలేము కనుక वो कुछ भी सब सहन किया, लेकिन तू मैं नहीं सहन पाएंगे। ఏదో నువ్వు మందిరానికి వచ్చి ఇలాగొచ్చి అలాగెళ్ళిపోవాలనుకుంటే మందిరమే అవసరం లేదు దేవుని బిడ్డ. हाँ, चर्च का आके ऐसे जाने के लिए नहीं है। దేవుడు నీలో ఒక రూపాంతరం, దేవుడు నీలో ఐశ్వర్యాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. प्रभु देखना चाहता तेरे अंदर एक नया रूप देखने के लिए, नया ब्लेसिंग देखने के लिए चाहता। నువ్వు నడిచి వెళ్తున్నప్పుడు నా ప్రభు సంతోషపడాలని చూస్తా ఉన్నాడు. तू चलते टाइम वो ना एकदम खुश होने के लिए देख रहा है। నిన్ను చూసి ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి సంతోషపడాలని, నిన్ను చూసి ఇరుగు పొరుగు వారు దేవుని గణపరచాలని నీలో నుంచి అది కోరుకుంటున్నాడు ఆయన. वो चाहता है तू महिमा होके, वो उसको महिमा देख के तू भी महिमा पाना है, सब दिखाना है, सब लोगों को वो महिमा तेरे अंदर देखना है। హల్లెలూయా. हालेलुया। పిల్లరా, నువ్వు పడిపోయి, నువ్వు చెడిపోయి, నువ్వు కృంగిపోయి, నువ్వు ఒక మూలలో ఉండడం నా ప్రభుకి ఇష్టం లేదు. ఉదయకాల సమయంలో तू पड़ा है, गिरा है, बोझ है, नसीब खराब है, ऐसा देख के वो छोड़ के जाने वाला प्रभु नहीं है। నువ్వు నిందగుండా వెళ్తా ఉంటుంటా ఆయన అంటున్నాడు, నువ్వు నిందగుండా వెళ్తున్నా నీకు రెట్టింపుగా వెళ్తావాలనుకుంటున్నాడు ఆయన. बहुत सारा निंदा आ रहा है, बहुत सारा लोग को ले कुछ बातें बोल रहे हैं, तू जो करना नहीं कर रहे फिर भी बोल रहा है, लेकिन वो देख के करके छोड़ के जाने वाला प्रभु नहीं है। ఎవరు ప్రభు దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు కూడా, हाँ, कोई भी प्रभु के सामने आने के बाद, ప్రభు దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిన వారిని అలాగ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథములో చరిత్రగానే మిగిలిపోవును గాని, कोई भी प्रभु के पास आने के बाद और कोई भी वो शाप में नहीं है। పిల్లరా, తిరిగి వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో గొప్ప పెనుమార్పును చూసి వెళ్ళారు వారు. बहुत सारे लोग प्रभु के बच्चे बहुत लाइफ एकदम लाइफ सेटल होके गए, लाइफ सेटल करके गए हैं। సమర స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకమైన జీవిత శైలి ఆమెది. समरय स्त्री प्रभु के पास आने के बाद उनका जिंदगी, उनका मन, उनका तन चेंज हो गया है। తిరిగి వెళ్ళినప్పుడు అద్భుతమైన జీవిత శైలిని తీసుకొని వెళ్ళింది. कैसे आई है और जाते टम कैसे गई है, వచ్చినప్పుడు శాపభరితమైన జీవితంతో వచ్చింది. आने के बाद प्रभु के पास आई है, वो वाला पानी के पास आई, तब शाप पकड़ के आई। వచ్చినప్పుడు చీకటి బ్రతుకుతో వచ్చింది. आई है तब वो अंधकार को पकड़ के आई है। వచ్చినప్పుడు వెలువైపడుతూ వచ్చింది ఆమె. आई है एकदम लोगों को सामने, వచ్చినప్పుడు తుణికరింపబడుతూ వచ్చింది ఆమె. लोगों को सामने गिरा के आई है। చివరికి ఎవరు ఆమెతో స్నేహం చేయలేని స్థితిలో వచ్చింది ఆమె. वो कैसे, कोई भी उससे बात नहीं करना, कोई उसको दोस्त नहीं करना, ऐसा वाला स्थिति में आई है। వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చింది ఆమె. आई है, वो अकेले आई है। వచ్చినప్పుడు గుర్తింపు లేని దాని వచ్చింది ఆమె. वो आई थे तब उसका नाम भी कोई पकड़ने के लिए भी सोचते तक भी नहीं है। తిరిగి వెళ్ళినప్పుడు చరిత్రను మార్చిన స్త్రీగా తిరిగి వెళ్ళింది. जाते टाइम वो कैसे गई है, వెళ్ళినప్పుడు డిఫరెంట్ లేడీగా వెళ్ళింది. वो जाते टाइम एकदम प्रभु का महिमा पा। వచ్చినప్పుడు ఎవడు హేళన చేశాడో, हाँ, आते टाइम वो बहुत सारे लोग कुछ बोले हैं। వచ్చినప్పుడు ఎవడు రాళ్ళేశాడో, वो आते टाइम बहुत सारे उसके ऊपर पत्थर डाले हैं। తిరిగి వెళ్ళినప్పుడు ప్రభుని తీసుకొని వెళ్ళింది. हाँ, वो जाते टाइम आते टाइम के साथ जाते टाइम एकदम వచ్చినప్పుడు చీకటిని మోసుకొని వచ్చింది. आते टाइम वो अंधकार को पकड़ के आई है। వచ్చినప్పుడు శాపాన్ని మోసుకొని आते వచ్చింది. टाइम वो शाप पकड़ के आई है। తిరిగి వెళ్ళినప్పుడు వెలుగుని, లైట్ని, ప్రపంచాన్ని వెలిగించిన వెలుగుని మోసుకొని वो వెళ్ళింది. जाते टाइम उनका उजाला रोशन पकड़ के गई है। ఆమెను చూసిన వారందరూ వెలిగించబడిన వెలుగదే. उसको देखे हैं सारे, वो वेलुग में, वो उस रोशन में आ गई। ఆమె వెలిగించబడలేదు, ఆమెను చూసిన వారు సైతం వెలిగించబడ్డారు. वो ये रोशन में नहीं है, वो बहुत सारे वो रोशन को बांटी है। ఎవరు బిడ్డ, నిన్ను చూసిన వారు యేసుని చూడాలా? तो आप देख रहे हैं, वो यीशु को देखना चाहिए। నిన్ను చూసిన వారు ప్రభుని చూడాలా? देखो, जो भी देखेंगे यीशु को देखना है। నిన్ను అడగాల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. तुझको पूछना है तू कहाँ जा रही है। నువ్వు ఏ దేవుని ఆరాధిస్తున్నావు ప్రజలు అడగాల. कौन सा भगवान को आराधना कर। నీ స్థితిని మార్చిన ఎవరు అని ఆయన నామాన్ని అడగాల ప్రజలు. परिस्थिति तेरा परिस्थिति चेंज हो गया, वो कैसे हो गया बोल के पूछना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, 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 హల్లెలూయా. బోలో యేసు మసీహ్కి హల్లెలూయా. నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు और तू आके जाने के बाद నీ హృదయములో, तेरे मन में, నీ హృదయంలో గొప్ప మార్పుతో వెళ్ళగలగాలి. ఈరోజు दिल में एक चेंज से जाना चाहिए। వాట్ ఎవర్ బ్రింగ్ ఇట్ టు ద క్రైస్ట్, ఏదైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మోసుకొని వచ్చావో, हाँ, तू क्या पकड़ के आई है प्रभु के पास। నువ్వు ఏ హృదయంతో ఇక్కడికి వచ్చావో, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం क्या दिल से, क्या मन से, तन से आई है। నువ్వు ఏ భారంతో వచ్చావో,
क्या बोझ से आई है, నువ్వే భారాన్ని మోసుకొని వచ్చావో, क्या चोट से आई है, నువ్వే కష్టాన్ని మోసుకొని వచ్చావో, तकलीफ से आई है, ఏ నిందను మోసుకొని ఇక్కడికి వచ్చావో, लोगों को बात पकड़ के आई है, ఏ వెలువైపడితనాన్ని ఇక్కడికి మోసుకొని వచ్చావో, लोगों हटा दिए वो बात से आई है, ఏ హేళన మోసుకొని వచ్చావో రోజు ఇక్కడికి. और तुझको एकदम से वो एकदम ये कर रहे हैं लोग. నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు యేసుని మోసుకొని వెళ్ళగల. लेकिन जाते टाइम प्रभु का पकड़ के जाना है. हालेलुया. నేను ప్రభువును మోసుకొని వెళ్ళానని నువ్వు చెప్పకూడదు. हाँ వినండి జాగ్రత్తగా. हाँ, तू क्या बोलना है, मैं प्रभु का, నేను ప్రభువును మోసుకొని వచ్చానని నువ్వు చెప్పకూడదు. हाँ तू नहीं बोलना प्रभु का मैं लेके आए. लोगों को लोग देखना चाहते हो प्रभु को लेके आई बोल के. ప్రభువుని నేను మోసుకొని వచ్చాను నువ్వు చెప్పకూడదు. मैं प्रभु को लेके जा रही नहीं, लोगों बोलना चाहिए तू प्रभु को लेके आई बोल के. ప్రజలు నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి నీ ముఖంలో ఈ రోజు వెలుగు కనబడుతుందని. लोगों बोलना चाहिए तेरे मुंह देख, तेरे चेहरा देख के प्रभु का महिमा दिख रहा बोल के. నిన్ను చూసిన వారు ఈ రోజు ఇంటికి వెళ్ళి చూసిన కళ్ళల్లో వెలుగు చూడాలా. तू जाते टाइम तेरे घर में तेरे अंदर जो रोशन देखना चाहिए, तेरे आंखें को रोशन, నీ ముఖంలో సంతోషాన్ని చూడాలి ఈ రోజు. चेहरा में खुश देखना चाहिए. వెళ్ళినప్పుడు ఏంటి అంత దిగాలికి వెళ్ళావు. हाँ जाते टाइम क्यों ऐसा एकदम से वीकनेस से गई है, तो आते टाइम तेरे आंख से एक उजाला देख रही है, एक रोशन देख रही है. ఓ ఈ రోజు నీ హృదయంలో దేవుడు ఏదో కార్యం చేశాడని ప్రజలు నిన్ను చూసి చెప్పాలా. आज कुछ तेरा जीवन में, तेरा जिंदगी में कुछ नया काम दिख रहा है बोल के लोगों बोलना चाहिए. నిన్ను ప్రజలు చూసి నవ్వును చూసి ప్రజలు సంతోషపడి అడగాల ఏం జరిగింది ఈ రోజున అడగాల. हाँ लोगों देख के क्या हुआ, क्या है, इतना है बोल के ना वो आश्चर्य से देखना चाहिए. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకి వెళ్ళాను వాట్ హ్యాపెండ్ అని ప్రజలు అడగాల. हाँ छत्तीसगढ़ गई है तू क्या करके आई है बोलना चाहिए. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకి వెళ్ళడానికి కారణం ఏంటని అడగాల. छत्तीसगढ़ से आंध्र को गई क्या करके आई, क्या काम करके आई है बोल. ఓ తిరిగి వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్న చీకటి ప్రాంతాల్లో వెలిగించబోతున్నావు యేసునామములో. हालेलुया. तू आंध्र से आई है, इधर आके तेरे उजाला, तेरा महिमा देख रहे, तेरे क्या ब्लेसिंग देख रहे बोल के बोलना चाहिए. ఓ అక్కడ పని చేస్తున్న విగ్రహారాధన మీద దేవుడు మీకు జయమిచ్చును గాక. हालेलुया हालेलुया. రబర షందల రమేన శకతరబా तेरी बाबा లేల షందల రసవే ఇబన కుందర మారబా. बाबा रिकाराबा. అక్కడికి వెళ్ళాక నీ పరిచర్య మారాలి ఈ రోజు నుంచి. वहां गई तेरे सेवकाई चेंज, एक डिफरेंट सेवकाई हो जाना चाहिए. ఎవడైతే చేతబడి పరిచర్య మీద చేతబడిని ఉపయోగిస్తున్నాడో వాడు క్రీస్తులోకి రాబోతా ఉన్నాడు ఈ మందిరంలోనికి. जहाँ विरोध है चल रहा है तेरे कलिसिया में, वहीं पर वो विरोध जल जाना चाहिए. ఆ వ్యక్తి మందిరంలో సభ్యుడు కాబోతా ఉన్నాడు. वो जो विरोध ना वहाँ जल जाना चाहिए. ఆ వ్యక్తి మీ మందిరంలో సభ్యుడు కాబోతా ఉన్నాడు. वो वाला बोझ और वो अंधकार, वो वाला तकलीफ, वो शत्रु को क्या गिराना चाहिए, जल जाने चाहिए. దేవుడు ఒక కార్యం చేయడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. प्रभु एक कार्य, एक डिफरेंट ब्लेसिंग देने के लिए लेके आया है. దేవుడు మీకు ఆర్థికంగా సపోర్ట్ చేసే వారిని పంపించబోతా ఉన్నాడు. हालेलुया. तुझको प्रभु ओके एक सपोर्ट, फाइनेंस सपोर्ट देने के लिए भेजा है. One person is going to come to our area. हालेलुया हालेलुया. దేవుడు ఒక వ్యక్తి ద్వారా కార్యం చేయబోతా ఉన్నాడు. हालेलुया. प्रभु कह रहे हैं एक जन से एक बड़ा कार्यक्रम करने के लिए देख रहे हैं. ప్రియులారా నువ్వు వచ్చినట్టు వెళ్ళిపోతే ఈ రోజుకి అర్థం లేదు. प्रभु बच्चे तू आके जाके चले जाना नहीं है, कुछ मतलब नहीं है. మరియా మార్తలు ఇంకా కొంతమంది స్త్రీలు ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చారు ఆదివారం ఉదయాన్నే. मरिया मदलेन मरिया वो लाश के पास आए हैं, कब्रिस्तान के पास आया है. సమాధి దగ్గరికి వచ్చి చూసారు అక్కడ. हाँ वहाँ के देखे है आके సమాధి చేయబడిన యేసుని చూడడానికి వచ్చారు వారు అక్కడికి. वो मतलब दफनात करने के लिए उनको ये कर, సమాధిలో ఉన్న యేసుని చూడడానికి వచ్చారు వాళ్ళు అక్కడికి. वो मतलब कब्रिस्तान के पास आए हैं. వాళ్ళు వచ్చింది ఒక ఉద్దేశం. उन लोग आए एक प्लान से, వాళ్ళు యేసు ప్రభు సమాధిలో చూద్దామని వచ్చారు. వాళ్ళు उन लोग आए एक प्लान से, एक वजह से, एक देखने के लिए. సమాధిలోకి వెళ్ళారు. वो कब्रिस्तान के पास गए हैं. అక్కడ యేసు ప్రభు లేడు. वहाँ प्रभु यीशु प्रभु नहीं है. కానీ యేసు ప్రభు లేచిన పునరుత్థాన వార్త పట్టుకొని ఒక దేవదూత అక్కడ కూర్చొని ఉంది. लेकिन वो देखने के लिए आया है प्रभु वहाँ नहीं है, प्रभु जिंदा है बोल के गया है. हालेलुया. యేసు ప్రభు ఇక్కడ లేడు అని చెప్తుంది ఆ దేవదూత. वो बोल रही है, मदलेन मरिया बोल रही है हाँ प्रभु नहीं है, जिंदा है.
ప్రభువుని మీరు ఎందుకు వచ్చారు? क्यों प्रभु के पास क्यों आई? ప్రభువుని వెతకడానికి వచ్చాం. प्रभु को खोजने के लिए आई है। ప్రభువుని వెతకడానికి వచ్చాం. प्रभु को खोजने के लिए आया है। ప్రభువుని వెతకడానికి వచ్చాం. प्रभु को खोजने के लिए आई है। మీరు దేనికి వచ్చారు ఈ రోజు? आप लोग क्यों आए हैं? మీరు సమాధులు ఉన్న ప్రభుని చూడడానికి వచ్చారా? సమాధి నుంచి లేచిన ప్రభుని చూడడానికి వచ్చారా? कब्रिस्तान बोलते हैं ना, कब्रिस्तान के पास प्रभु है बोलने के लिए आए हैं, वो नहीं बोलने के लिए आए हैं। మీరు సమాధులు ఉన్న ప్రభుని చూడడానికి వస్తే మీరు ఎప్పటికీ కనుగొనలేరు. సమాధి నుంచి లేచిన ప్రభుని చూడడానికి వస్తే నిత్యము చూడగలరు ఆయనే. कब्रिस्तान के पास जो है, अंदर है, अभी भी है बोल के तू जाएगी ना, कुछ भी नहीं मिलेगा तेरे को। సమాధిలో ఉన్న యేసు ప్రభుని చెప్పకండి, సమాధిలోంచి లేచిన యేసు ప్రభు కొరకు మాట్లాడండి. कब्रिस्तान में प्रभु है बोल के मत बताओ, कब्रिस्तान से उठ के बाहर आया, महिमा हो गया है बोल के बताओ। హల్లెలూయా हालेलुया हालेलुया। ओ री बाबा స్తరమే శకతరబా. रबाश హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया ప్రియులారా, వినండి జాగ్రత్తగా. हालेलुया। 12 మంది శిష్యులు, 12 शिष्य है ना, 12 మంది శిష్యులు प्रभु के पास 12 शिष्य है ना, యేసు ప్రభుతో తిన్నారు, प्रभु के साथ खाए हैं, యేసు ప్రభుతో నడిచారు, प्रभु के साथ चले हैं, యేసు ప్రభుతో మాట్లాడారు, प्रभु के साथ बात किए हैं, యేసు ప్రభుతో అద్భుతాలు చూశారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు. प्रभु का अद्भुत देखे हैं, హల్లెలూయా హల్లెలూయా चमत्कार హల్లెలూయా. प्रभु का चमत्कार देखे हैं। అరే అనిల్ కనిపించారా? దేవుని స్తోత్రం, प्रभु का महिमा, దేవుని స్తోత్రం. प्रभु का महिमा। జాగ్రత్తగా వినండి, हालेलुया జాగ్రత్తగా వినండి. అద్భుతమైన మాట చెప్తున్నాను. యేసు ప్రభుతో తిన్నారు, प्रभु के साथ खाए हैं, యేసు ప్రభుతో నడిచారు, प्रभु के साथ चले हैं, యేసు ప్రభుతోనే పండుకున్నారు, प्रभु के साथ सोए हैं, యేసు ప్రభుతో పడవలో గొప్ప కార్యాలు చూశారు. प्रभु के साथ नाव में गए हैं। ఆ తుఫాన్ ఆగిపోయింది యేసు ప్రభు ఆపినప్పుడు. वो साथ गए नाव के, वो एकदम से तूफान का बाढ़ का। లాజరు తిరిగి బ్రతికొచ్చాడు. हाँ लाजर जिंदा होके आ गया है। చనిపోయిన నాయన కుమారుడు బ్రతికాడు. हाँ मरने वाला वो भी बच गई है। ఆ యొక్క పరిసయుడు సంఘ పెద్ద యొక్క కుమార్తె బ్రతికింది. हाँ उस कलिसिया में जो बड़ा वाला रहता वो भी बच गई है। కుంటివారు నడిచారు, वो मतलब लंगड़ा మూగవారు మాట్లాడారు, चला दिया है। కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. हाँ जो आंख बंदे उनको भी खोल दिया है, और मतलब ऐसे सा चमत्कार कर दिया है। చనిపోయిన లాజరు బయటకు రావడం కన్నులారా చూశారు. हाँ, मरने वाले लाजर को वो जिंदा होके उसको भी देखे हैं। హల్లెలూయా हालेलुया స్తోత్రం చెప్పండి. हालेलुया। ఏటేటి చూశారు? क्या क्या देखे हैं? 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 హలో, हेलो, గొప్ప కార్యాలు बड़ा చూశారు बड़ा कार्य చూశారు. देखे। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनो। యేసు ప్రభు యేసు ప్రభు అక్కడ ఉన్నారు, యేసు ప్రభు అక్కడ वहाँ ఉన్నారు. पर है। శిష్యులు ఇద్దరు వచ్చారు, हाँ शिष्य 2 जन है వాళ్ళతో ఒక అతను వచ్చాడు. और एक जन आया है। వింటున్నారా? యేసు ప్రభు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అక్కడ ఇద్దరు శిష్యులు ఉన్నారు. यीशु प्रभु है, वहाँ 2 जन है और लोगो है। ఇద్దరు శిష్యులు వచ్చారు. 2 शिष्य है। ఇద్దరు శిష్యులతో పాటు ఒక ఆయన వచ్చాడు. हाँ इधर 2 शिष्य के साथ और एक जन आए हैं। జాగ్రత్తగా వినండి, ध्यान से सुनो, జాగ్రత్తగా వినండి. ध्यान से सुनो। హలో, హలో. పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు हाँ, ప్రేరేపిస్తున్నాడు. पवित्र आत्मा यहाँ वो बात कर रहे हैं, पवित्र आत्मा सुना रहा है। నేను వాక్యం చెప్పాలని ప్రిపేర్ అయింది అంతా ఇక్కడ ఉంది. हाँ प्रभु मैं प्रिपेयर जो भी हुआ है यहाँ पर है, ప్రిపేర్ అయిందని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ जो నడిపిస్తున్నాడు. प्रिपेयर వినండి. है वो बगल में रख दिया। హల్లెలూయా. हालेलुया యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, हालेलुया। प्रभु इधर है, శిష్యులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. शिष्य इधर है, ఆ పక్కన ఒక అతను ఉన్నాడు. वो बगल में और एक जन है। ఆ పక్కన ఉన్న అతను वो बगल वाला యేసు ప్రభుతో చెప్తున్నాడు, यीशु प्रभु से बोल रहे हैं, ప్రభా प्रभु ప్రభా प्रभु మీ ఇద్దరు శిష్యులు ये दोनों शिष्य में దెయ్యం పట్టినోడి దగ్గర తీసుకెళ్ళాను, हाँ भूत पकड़ने वाले के पास थे, దెయ్యం పట్టినోళ్ళ దగ్గర తీసుకెళ్ళాను, भूत तांत्रिक और शक्ति के पास लेके गए। వీళ్ళిద్దరు దెయ్యాన్ని ఎల్లగొట్టలేపారు ప్రభా అని చెప్పాడు, दोनों కంప్లైంట్ को చేశాడు. वो छुड़ा नहीं पाया, छुटकारी नहीं दे पाया, వీళ్ళిద్దరు దెయ్యాన్ని ఎల్లగొట్టలేపారు ప్రభా అని उन्होंने చెప్పాడు. छुटकारी नहीं दे पाया है। ప్రభా రేపు చూశాడు, लेकिन प्रभु को देखा है, ప్రభా రేపు చూశాడు. प्रभु को देखा है, వాళ్ళు ప్రభు వైపు చూస్తున్నారు. प्रभु को देखे हैं, వాళ్ళు ప్రభు చేసిన గొప్ప కార్యాలు చూశారు. प्रभु महत्कार करी है ना, वो सब देख रहे हैं। 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు. అట్టర్లీ हाँ 3 साल तक है, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. 3.5 years से था प्रभु के साथ। చిన్న దెయ్యం పిల్లని ఎల్లగొట్టలేపారు, थोड़ा सा एक भूत को भी छोड़ చిన్న దెయ్యం పిల్లని ఎల్లగొట్టలేపారు. एक भूत को भी, एक प्रेत को भी छुटकारी नहीं ఆ दे వ్యక్తి पाई। కంప్లైంట్ చేస్తున్నాడు వారి మీద. वो व्यक्ति क्या कर रहा है? कंप्लेंट दे रहा है।
ప్రభువారు ఆలోపు 10 साल है, एक मतलब तांत्रिक शक्ति को भी छुटकारा नहीं दिया। ప్రభు పక్కనే ఉన్నారు, వాళ్ళు प्रभु का बगल में है, ప్రభుతో నడిచారు, प्रभु के साथ चल रहे हैं, ప్రభుతో మాట్లాడారు, प्रभु के साथ बात कर रहे हैं। దెయ్యం పిల్లలు అలగొట్టలేపారు. एक मतलब अंधकार शक्ति को हटा नहीं पाए। ప్రభు వైపు చూస్తా ఉన్నాడు. प्रभु को देख रहे हैं। ఏం ప్రభువా प्रभु వెళ్ళగొట్టలేకపోయినాం, प्रभु मैं नहीं छुट पाया, మా వల్ల కాలేకపోయింది, हमारे वजह नहीं हो पाया, మేము అసమర్థులము, हमको कुछ भी नहीं है, మేము పరిచయం చేయలేము हम लोग नहीं कर पाएंगे सेवकाई అని చెప్పి बोले हैं। ఆ రోజు ప్రభు దగ్గరే प्रभु के पास बोले, ప్రభు దగ్గరే प्रभु के पास बोले, పరిచయం వదిలి వెళ్ళిపోతాం అనుకొని నిర్ణయించుకున్నారు. हाँ उनको निर्णय एक सोच उनका आया, हम सेवकाई हम మా వల్ల नहीं కాదు, कर पाए, हमारा वजह नहीं है, हमारा साथ नहीं होगा మా వల్ల కాదు. बोल दिए, हमारे वजह नहीं होगा। ప్రభు వైపు చూశారు. प्रभु को देखे हैं। 3.5 సంవత్సరాలు అయింది. हाँ శిలువ మీదకి వెళ్ళాడు ఆయన. हाँ वो क्रूस पे चढ़े हैं, శిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు, वो क्रूस पे उनको लौ से दे दिए, लौ से ఆయన శ్రేష్టమైన రక్తాన్ని కాచాడు. हाँ, उनका लौ से उनका खून से एकदम से शाप को हटा, సమాధి చేయబడ్డాడు, हाँ, और उनको दफना दिए, సమాధి చేయబడ్డాడు. दफना दिए। శిష్యులందరూ ఆయన చచ్చిపోయాడు కదా అని చెప్పి ఎవరి పని మీద మరి ఎక్కువగా ఎవరి పని మీద వాళ్ళు हाँ వెళ్ళిపోయారు. शिष्य क्या करे, अपना अपना काम हो गया बोल के छोड़ के चले गए। యేసు ప్రభు చరిత్ర అయిపోయింది, యేసు ప్రభు కథ అయిపోయింది, మన పనికి పోదాం పదని అందరూ ఎవరి పనికి यीशु का వెళ్ళిపోయారు. क्या चैप्टर क्लोज, बस हो गया, यीशु को क्रूस पे चढ़ा दिए, बस हो गया। శిష్యులు చేపలు పట్టుకుంటున్నారు, కొంతమంది हाँ कोई शिष्य ना मछली पकड़, కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది చెప్పులు కుట్టుకుంటున్నారు, कोई व्यापार कर ले रहे हैं, అందరూ ఎవరి పనాలు कोई చేసుకుంటున్నారు. अपना अपना काम कर ले रहे हैं। మగ్దలేని మరియా వేరే మరియా సమాధి దగ్గరికి వెళ్ళారు. लेकिन मदलेन मरिया आके वो कब्रिस्तान के पास, वो क्रूस मरने वाला क्रूस के पास आए हैं। సమాధిలో యేసు ప్రభుని చూద్దామని వెళ్ళారు. हाँ वो कब्रिस्तान के पास भी आके देखने के लिए गया है, యేసు ప్రభుని చూద్దామని వెళ్ళారు. प्रभु को देखने के लिए गए हैं। యేసు ప్రభు అక్కడ లేడు, प्रभु नहीं है वहाँ, యేసు ప్రభు అక్కడ లేడు. प्रभु वहाँ नहीं है। మరణించి సమాధిలోంచి లేచాడు. हाँ वो जिंदा उठ के సమాధిలోంచి లేచాడు. महिमा के आया है, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, कब्रिस्तान से बाहर आया है, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. हाँ ध्यान से सुनो, ध्यान से सुनो। ఆ సమాధిలో నుంచి లెగిచాడు, ఆయన పునరుత్థానంలో లెగిచాడని. हाँ वो जिंदा होके उठ के बाहर आया बोल के ఈ స్త్రీలు వెళ్ళి ఆ యొక్క శిష్యులందరితో చెప్పారు. हाँ ये 2 स्त्री जाके शिष्यों को बता रही हैं। శిష్యులందరితో చెప్పారు, ఆయన మరణించి లెగిచాడు. ఆయన वो मर नहीं है, वो मरा नहीं है, वो जिंदा के आके ఆయన సమాధి లేడని వార్త చెప్పారు. वो कब्र उसमें नहीं है, ఆయన మరణం బంధించలేకపోయిందని చెప్పారు. वो बंधकों में नहीं है। ఆయన యొక్క వార్త పరలోకం నుంచి దేవదూత వచ్చి సాక్షాత్ మాకు చెప్పింది, ఆయన సమాధి లేడు, మేము చూసామని చెప్పారు. हाँ, वो दूत आके नहीं है, यहाँ नहीं है प्रभु। ఎప్పుడైతే ఈ మరణ పునరుత్థానపు సువార్త ఎప్పుడైతే శిష్యులు విన్నారో, हाँ ये वाला सुसमाचार को सुने हैं शिष्य नहीं है बोल के, వీళ్ళు సువార్త వినలేదు, పునరుత్థానపు సువార్త విన్నారు. ఇలా हाँ इन लोग पुनरुत्थान मतलब सुसमाचार పునరుత్థానుడైన యేసు కొరకు విన్నారు. हाँ जिंदा वाला प्रभु बारी में सुने हैं। ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడని ఆ మాట వాళ్ళ చెవుల్లో పడ్డదో, వాళ్ళు ప్రపంచానికి వెళ్ళారు. हालेलुया हालेलुया हालेलुया, वो जिंदा हो गया है, वो जिंदा है, वो महिमा के है बोल के बताते तुरंत, और शिष्य हर जगह के जाके सेवकाई की। ఆ పునరుత్థానుడైన యేసు లెగిచాడనే మాట విని వీరు లోకానికి వెళ్ళి అదే మాటను చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లెగిచాడనే మాట చెప్పగానే ఏ దయ్యపుని చూసి భయపడారో, ఏ దయ్యంపును వెళ్ళగొట్టలేకపోయినారో, ఏ మనుషులకు భయపడారో ఆ మనుషుల ఎదుట అత సాక్షులుగా నిలబడ్డారో 12 మంది. हालेलुया, जो प्रभु को वहाँ नहीं है, जिंदा हो गया है, वो जिंदा प्रभु है, मरने वाला प्रभु नहीं है। और वो शिष्य के पास जाके दोनों स्त्री बताने के बाद इनको सेवकाई करने के लिए और एकदम ताकत एक शक्ति करके जाके गए, आज ना प्रभु के लिए मर रहे हैं, जी रहे हैं। విశ్వాసములో చచ్చిపోయిన శిష్యులను పునరుత్థాన బలము తిరిగి పునరుద్ధరించింది. हाँ वो मरा है, लेकिन वो मर के उठ के वो महिमा, वो ताकत, वो अभिषेक पाना है। हालेलुया शिष्य, हालेलुया हालेलुया। और తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసు యొక్క శబ్దము, తిరిగి లేచిన యేసు ప్రభు యొక్క బలము, తిరిగి లేచిన యేసు ప్రభు యొక్క మహిమ, ఆ అభిషేక
వెళ్ళి వారి ప్రపంచాన్ని తల్లకిందలు చేశారు. हाँ, वो दुनिया में जाके ये सुसमाचार देके हर दुनिया को चेंज करके, हर व्यक्ति को चेंज करके, हर व्यक्ति को जिंदा करके और उन लोग मरे हैं. हालेलुया. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, అద్భుతం చెప్తున్నా. ध्यान से सुनो, ध्यान से सुनो. వాక్యం వినకపోతే మీరు దీవించబడరు. हाँ, समाचार ये वचन नहीं सुनने ఈ రోజు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్న వాక్యాన్ని గ్రహించకపోతే వెన్నడెన్నడికి అద్భుతాన్ని చూడలేవు. वचन को सुनने से तभी आप शक्ति पाएंगे, महिमा पाएंगे, ब्लेस होंगे. నువ్వు చనిపోయిన యేసుని ఆరాధిస్తున్న ఐశ్వర్యవంతుడు కాలేవా? हाँ, मरने वाला प्रभु को तू आराधना करने से कुछ नहीं है. जिंदा होने वाला प्रभु को तू आराधना कर, महिमा कर. हालेलुया. ఇంకో మాట నేను మీతో చెప్పనియండి. ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానుడని తిరిగి లేచాడో వార్త విన్నారో వీళ్ళు, हाँ, और एक बात सुनो, प्रभु जिंदा हो गया यहाँ नहीं है बोल के वो बात सुन के लोगों और शिष्य ఆ పునరుత్థానపు వార్త యేసు ప్రభుని బ్రతికించడము ఎంత సత్యమో విశ్వాసములో చెల్లా చెదిరిపోయిన అయిపోయిన వీరిని తిరిగి బ్రతికించడం కూడా అంతే సత్యం. हालेलुया, हालेलुया. ये जिंदा वाला प्रभु, ये मर गए ना, हम भी मर गए बोल के अपना अपना काम कर रहे हैं, लेकिन ये वो सुसमाचार सुने हैं, ये वो जिंदा है, वो महिमा वो है बोल के सुन के उनका अंदर भी जिंदा आ गया है. हालेलुया, हालेलुया. యేసు ప్రభు నా శరీరధారి ఉన్న దినాలలో శిష్యులు పరిచర్యలో ఫెయిల్ అయిపోయినారు. हाँ, बहुत सारे लोग ना प्रभु के पास आएंगे रहेंगे बोल के बोले सोचे, लेकिन नहीं रहे, फेल हो गया है. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత प्रभु जिंदा के उठ के जिंदा ఆ करके, పునరుత్థానుడైనటువంటి యేసుని గుర్చుని విని, हाँ, वो जिंदा परमेश्वर वो बात सुन के, పునరుత్థానుడైన యేసుని చూసి, वो जिंदा परमेश्वर को बात सुन के, పునరుత్థానుడైన యేసు ప్రభువుతో మాట్లాడినప్పుడు हाँ, वो जिंदा प्रभु से बात करते थे, వాళ్ళ హృదయాలు మండించబడ్డాయి. उनका दिल ना एकदम से प्रभु का వాళ్ళ హృదయాలు మండించబడ్డాయి దేవుని ఆత్మ చేత. उनका आग से जला है. हालेलुया. ఆ మంట ప్రపంచ నలుమూలల్లో మండించింది. जलन हर दुनिया को तो लग रहा है. हालेलुया. ఆ మంట ప్రపంచాన్ని మండించింది. हाँ, वो जलन ఆ మంట ప్రపంచాన్ని మండించింది. 2000 సంవత్సరాల నుంచి మండిస్తూనే ఉంది. बाबा बाबा 2000 సంవత్సరాల నుంచి మండిస్తూనే ఉంది. बाबा बाबा 2000 సంవత్సరాల నుంచి మండిస్తూనే ఉంది. ఈ రోజు నన్ను మండించి నిన్ను మండిస్తా ఉంది. నువ్వు పునరుత్థాన యేసుని నేర్చుకొని వెళ్ళాలా? పునరుత్థాన యేసుని పరిచయం చేయగలగాల? పునరుత్థాన యేసుని బట్టి మాట్లాడగలగాల? ఆ పునరుత్థాన బలం నిన్ను కూడా పనిచేయబోతా ఉంది. ఆ పునరుత్థాన బలం మీలో పనిచేయబోతా ఉంది. ఆ పునరుత్థాన బలాన్ని ఆపలేవేటి కూడా. जिंदा परमेश्वर कोई नहीं रोक पाते हैं. ఆ పునరుత్థాన బలాన్ని ఆపాలని రాజకీయ శక్తులు ఏకమవుతున్న దినాలు ఇవి. प्रभु को कोई नहीं रोक सकता, कोई नहीं कर पाएंगे. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. जलाते कोई नहीं मारते. हालेलुया. జాగ్రత్తగా వినా. रबा शंदेले री बाबा बाबा. పునరుత్థాన బలాన్ని ఆపడానికి, वो जिंदा परमेश्वर को रोकने के लिए, పునరుత్థానుడైన యేసుని ఆపడానికి, जिंदा परमेश्वर को रोकने के लिए, పునరుత్థానుడైన యేసు మాటలు ఆపడానికి, जिंदा प्रभु का बात क्या बंद करने के लिए ప్రపంచం అంతా ఏకం కాబోతా ఉంది. हाँ, दुनिया पूरा एक हो जा रहा है. రాజకీయ శక్తులు ఏకం కాబోతా हाँ, ఉన్నాయి. पॉलिटिशियन एक మతోన్మాద శక్తులు ఏకం కాబోతా ఉన్నాయి. ये हिंदू और लोग एक ही हो जाने के लिए, మతోన్మాదపు జెండాలు ఏకం కాబోతా ఉన్నాయి. हाँ, वो इसको रोकने के लिए एक हो जा रहा दुनिया. మతోన్మాదపు శక్తులు, రాజకీయ శక్తులు, ధనవంతులు, వ్యాపారవేత్తలు ఏకమైనా సరే, हाँ, ये सब ना इन लोग रोकने के लिए, ఏకమైనా సరే, कोई भी एक हो जाने से भी, कोई भी एक हो जाने से, दुनिया एक हो जाने से भी, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని ప్రభుత్వాలు, రాజ్యాలు ఏకమైన ఆపలేవని చెప్తున్నాను ఈ రోజు మీతో. कोई भी एक होने से कोई कुछ नहीं कर सकते जिंदा प्रभु को. ఎందరు ఏకమైనా సరే నా పునరుద్ధరణ ప్రభుని ఆపలేవు. कोई भी एक हो जाने से, कुछ भी प्लान करने से उनके सामने నా పునరుద్ధరణ ప్రభు యొక్క సువార్తని ఆపలేవు. समाचार जो रोकने के लिए, देखने के लिए जी पूरा दुनिया एक होने से भी कोई कुछ नहीं कर पाया प्रभु को. మందిరాలు మూయగలరేమో గాని మందిరాలు దేవుడు మన దేహాలు మందిరాలుగా చేయబోతున్నాడు ఒక రోజు. हालेलुया. चर्च बंद कर सकता लेकिन हमारा दिल वाला मंदिर नहीं रोक सकता है. మందిరానికి డోర్ లాక్ చేయగలవేమో గాని మా హృదయం అనే దేవాలయాన్ని డోర్ లాక్ చేయలేవు. ओ चर्च को ताला लगा सकते लेकिन ये दिल वाला ताला యవనస్తులు పెద్దవారు మౌనంగా ఉండకండి క్రీస్తు కొరకు. कोई
యేసుని ఇంటికి తీసుకొని వెళ్ళగలగాలి. बाबा बाबा ये जिंदा प्रभु को घर में ले जाएंगे. పునరుత్థానుడు యేసు ఆ పదము పలకగానే यस ओ रिबा वो जिंदा वाला परमेश्वर को वो बात को सुने, वो नाम को सुनने से. వినండి జాగ్రత్తగా, सुनो बहन बहन, జాగ్రత్తగా వినండి. सुनो भाई बहन. యేసు ప్రభుని కొడుతుంటే పారిపోయినటువంటి వ్యక్తి, यीशु को मारते टाइम वो एक भागने वाला, యేసు ప్రభుని పట్టుకుంటే పారిపోయిన వ్యక్తులు, यीशु को पकड़ के यीशु को मार के यीशु को एकदम से तकलीफ देने वाला वो उन लोग. యేసు ప్రభుని కొడుతుంటే చూసి వారు లేక జడిసిపోయి పారిపోయిన వ్యక్తులు, उनको मार रहे, उनको तकलीफ कर रहे, उनको ये कर रहे, थूक रहे, ये सब कर रहे, लोग देख के डर जा रहे हैं. ఎప్పుడైతే పునరుత్థానపు వార్త విన్నారో, हम ये बात सुने हैं, वो लाश ना वो कब्रिस्तान में नहीं है, నా ప్రభు సమాధిలో నుంచి లేచి వచ్చాడని ఎప్పుడైతే విన్నారో, वो सुने हैं, वो बात को सुने हैं लोगों. ఆ పునరుత్థానపు వార్త ఏం చేసిందంటే, वो पुनरुत्थान का, वो जिंदा का, वो सुसमाचार सुन के लोगों में ఏ ప్రభుని కొడుతుంటే పారిపోయారో, वो प्रभु को मारते टाइम ఏ ప్రభుని దూషిస్తుంటే పారిపోయారో, मारते टाइम लोग उनको तकलीफ करते ఏ ప్రభు పట్టుబడ్డాడని చూసి పారిపోయారో మరణ భయంతో, उसको एकदम से तकलीफ कर रहे लोग देख रहे हैं, ఏ మరణ భయంతో పారిపోయారో, हाँ, उसको देख के भाग जा रहे हैं, दौड़ रहे हैं, बाप रे बोल के. ఆ మరణ భయముని ఛేదించిన వారే, జయించిన వారే ఆ ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టారు. వారు हालेलुया. जो भाग गई डर రబర షందాల రమన శకతర వేల రబ దురమందాల శకతర రబ उन्हीं लोग प्रभु के लिए शेंदला रा मरने सखा के लिए बदा रा तैयारी बाबा. है. हालेलुया हालेलुया. ఏ వ్యక్తులైతే భయపడ్డారో, कौन लोगों को जो लोग एकदम डर गए हैं, ఏ వ్యక్తులైతే జడిసిపోయారో, जो लोग डर गए हैं, వాళ్ళే పునరుత్థాన వార్త విన్నారు. ఆ పునరుత్థాన వార్త వారి పరిస్థితులు, స్థితిగతులను మార్చివేసింది. पुनरुत्थान और वो जिंदा परमेश्वर को जिंदा परमेश्वर बोल के सुन के पान के देख के वही और डरने वाला लोग फिर जिंदा होके హల్లెలూయా. ताकत से और धैर्य से और हिम्मत से रेला शंदारा बा रोकुरा मा शंदाला रा बा. हालेलुया. और रबा నువ్వు సమాధిలో యేసు ప్రభు దగ్గరికి వస్తే మందిరానికి రావద్దు. हालेलुया. वो क्या है, वो लाश पड़ा है, वो कब्रिस्तान సమాధిని గెలిచి లేచిన యేసుని ఆరాధించడానికి వస్తే, उससे जीत के उससे जिंदा होके गया, उसके लिए आना. हालेलुया. దేవుడు నిన్ను నీ ప్రాంతాలకు ఆశీర్వాదం ఉంచిపోతా ఉన్నాడు.